Hi everyone, welcome back to the series. Zero lead code problem number 28. Find the index of the first occurrence in a string చేద్దాం. ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వచ్చేసి గివెన్ టూ స్ట్రింగ్స్ నీడిల్ అండ్ హ్యాష్ట్యాగ్ రిటర్న్ ద ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ ద నీడిల్ ఇన్ హ్యాష్ట్యాగ్ ఆర్ -1 ఇఫ్ ద నీడిల్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ హ్యాష్ట్యాగ్. ఓకే, ఒకటి హ్యాష్ట్యాగ్ అని ఒకటి స్ట్రింగ్ ఇచ్చాడు, నీడిల్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. ఈ నీడిల్ అనేది హ్యాష్ట్యాగ్లో ఫస్ట్ అక్కర్ ఎప్పుడైందో దాని ఇండెక్స్ రిటర్న్ చేయాలి మనం. శాడ్ అనేది 0 దగ్గర ఒకసారి వచ్చింది, అక్కరైంది. సిక్స్ ఇండెక్స్ దగ్గర ఒకసారి అక్కరైంది. మనం అప్రోచ్ ఎలా చేద్దామంటే, ఇప్పుడు నీడిల్ యొక్క సైజ్ అంతా 3. ఇప్పుడు హ్యాష్ట్యాగ్ స్టార్టింగ్ నుంచి 3 యొక్క సబ్స్ట్రింగ్ హ్యాష్ట్యాగ్ స్టార్ట్ ఇండెక్స్ నుంచి ఒక సబ్స్ట్రింగ్ తీసుకుందాం ఆఫ్ లెంత్ నీడిల్ డాట్ లెంత్. నీడిల్ సైజ్ అంతా ఒక సబ్స్ట్రింగ్ తీసుకుందాం, శాడ్ వస్తుంది. శాడ్ అనేది నీడిల్కి ఈక్వల్ అయితే రిటర్న్ ఆ ఇండెక్స్, లేకపోతే i++. ఇండెక్స్ 1 నుంచి 3 లెంత్ అంటే ఇండెక్స్ 1 to 3 వరకు అంటే ఏమొస్తుంది, ADB వస్తుంది. అది ఒక సబ్స్ట్రింగ్. ఆ సబ్స్ట్రింగ్ నీడిల్కి ఈక్వల్ అవుతుందా లేదా చెక్ చేస్తుంది. ఈక్వల్ అయితే ఆ ఇండెక్స్ని రిటర్న్ చేస్తాం. అట్లా చెక్ చేసుకుంటా వెళ్ళి ఏ సబ్స్ట్రింగ్ ఆ నీడిల్కి ఈక్వల్ కాకపోతే రిటర్న్ -1 అని చేస్తాం. కానీ ఇక్కడ లాస్ట్ వరకు వెళ్ళకూడదు. లాస్ట్ వరకు ఇప్పుడు D వరకు వెళ్ళామనుకో, D+3 ఎంత అవుతుంది సైజు, అరే ఇండెక్స్ అవుట్ ఆఫ్ బౌండ్స్ వస్తుంది. సో ఈ హ్యాష్ట్యాగ్ మైనస్ నీడిల్ డాట్ లెంత్ వరకు వెళ్ళాలి. ఓకే, కోడ్ చేస్తే ఎంతవరకు వెళ్ళాలి, హ్యాష్ట్యాగ్ డాట్ లెంత్ మైనస్ నీడిల్ డాట్ లెంత్ +1 వరకు వెళ్ళాలి. ప్లస్ ఇప్పుడు ఒక స్ట్రింగ్ తీసుకున్నాం. స్ట్రింగ్ str = హ్యాష్ట్యాగ్ డాట్ సబ్స్ట్రింగ్ ఆఫ్ i ప్లస్ నీడిల్ డాట్ లెంత్తో ఒక సబ్స్ట్రింగ్ చేసుకున్నాం. ఇఫ్ str డాట్ ఈక్వల్స్ నీడిల్ రిటర్న్ i, లేకపోతే రిటర్న్ -1 చేస్తాం. సో రన్ చేస్తుంది. ఫస్ట్ అకరెన్స్ కాల్ కాబట్టి రిటర్న్ పెట్టేస్తాం. ఓకే, సబ్మిట్ చేస్తుంది. ఓకే, సబ్మిట్ కూడా అయిపోయింది. ఓకే, డన్.